హాయ్ గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఆఫీషియల్లీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. ఇన్ కేస్ మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి లేదా నేను స్కిప్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఏదైతే నెక్స్ట్ వీడియోస్ ఉంటాయో వాటిలో కవర్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఇక మనం లాగ్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అందుకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు చేసే లైక్స్ వల్లే నాకు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మరిన్ని చేయడానికి కాస్త బూస్టప్గా ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత అక్కడితో వెళ్ళిపోకుండా లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద నోటిఫికేషన్ పీడిఎఫ్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్లీ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఈ నోటిఫికేషన్ ఓన్లీ గ్రాడ్యుయేటెడ్ కేటగిరీకి సంబంధించింది. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ నోటిఫికేషన్ కూడా మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ అయితే అవుతుంది. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలని చెక్ చేయబోతున్నాం. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏదైతే ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉందో దీన్ని వెబ్సైట్లో అఫీషియల్గా సెప్టెంబర్ 13వ తారీఖున పబ్లిష్ అయితే చేశారు. అంటే వెస్టర్డే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఈ రోజు నుంచి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి క్లోజింగ్ డేట్ అనేది చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ అక్టోబర్ మంత్ 13 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి అరౌండ్ ఒక 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఫీ పేమెంట్ ఉంటుందో ఆ ఫీ పేమెంట్ చేయడానికి మనకి అక్టోబర్ 14-15 తేదీల వరకు లాస్ట్ డేట్ వరకు టైం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై అయితే చేసేసుకుని ఫీ అయితే మనకి అక్టోబర్ 14 ఆర్ 15వ తారీఖు వరకు కూడా పే చేయడానికి టైం అయితే ఉందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే సమ్ టైమ్స్ మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసేటప్పుడు మన ద్వారా కానీ లేదా మనకు తెలియదని చెప్పి నెట్ సెంటర్ వాళ్ళ ద్వారా మన ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారా సరే అప్లై అయితే చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. స్పెల్ మిస్టేక్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కానీ ఇంకా ఏదైనా మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. అటువంటి మిస్టేక్స్ కానీ మీ అప్లికేషన్లో ఉన్నాయి అనిపిస్తే అప్లై చేసిన తర్వాత వాటిని రెక్టిఫై అయితే చేసుకుని కరెక్షన్ అయితే చేసుకోవడానికి కరెక్షన్ విండో ఆర్ మోడిఫైడ్ విండో అనేది చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఓపెన్ చేసి ఉంటుందని చెప్పి ఇంపార్టెంట్ డేట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవైతే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకున్న పోస్టులు అన్నింటినీ కూడా గ్రాడ్యుయేట్ కేటగిరీ జాబ్స్ కాబట్టి వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయని చూస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. మొత్తం మనకి ఈ 5 పోస్టులు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీ రిక్రూట్మెంట్లు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో మనకి ఏదైతే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ స్టేషన్ మాస్టర్ జాబ్స్ ఉన్నాయో వీటికి సెలెక్ట్ అవుతే సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC ప్రకారం లెవెల్ 6లో శాలరీ పే ఉంటుంది. అంటే అరౌండ్ మీరు ఈ 2 కేటగిరీల జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు అప్ టు 50,000 ప్లస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది విత్ ఆల్ అలవెన్సెస్. ఇక నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే 3 కేటగిరీ పోస్టులు అయినటువంటి గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్స్ ఉన్నాయి. వీటికి సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC ప్రకారం లెవెల్ 5లో శాలరీ పే చేస్తుంది. లెవెల్ 5లో శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మీకు 40,000 ప్లస్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇవైతే ఈ జాబ్స్ సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వివరాలను ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఏజ్ లిమిట్స్ వివరాలను ఒకసారి ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే యాక్చువల్లీ ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కేటగిరీ జాబ్స్కి ఏజ్ లిమిట్స్ చూసుకుంటే 18 to 33 ఇయర్స్, అంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. బట్ ఏదైతే మనకి కోవిడ్ పాండమిక్ ఉందో ఆ కారణం చేత మనకి అప్ టు 36 ఇయర్స్ వరకు మనకి అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే టోటల్గా మనకి
8,133 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే 8,113 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇందులో మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి 1,736, స్టేషన్ మాస్టర్కి సంబంధించి 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి 3,114, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 1,507, ఫైనల్లీ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి చూసుకుంటే 732 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవైతే మనకి ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండ్ పోస్ట్ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్. అయితే మీరు ఏవైతే జోన్స్ ఉంటాయో ఆ జోన్స్ వైజ్ కూడా వేకెన్సీస్ తెలుసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం మన సికింద్రాబాద్ జోన్ ఏదైతే ఉందో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, ఆ జోన్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని గురించి కూడా చూస్తే ఓవరాల్గా వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. మనం ఏదైతే మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ అయితే ఉందో ఆ జోన్లో టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని గురించి చూస్తే టోటల్గా అయితే మనకి ఈ 5 కేటగిరీ పోస్టులకు సంబంధించి 478 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడొచ్చు. ఇందులో మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి మనకి 25 పోస్టులు అయితే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 10 పోస్టులు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి చూసుకుంటే 279 పోస్టులు, దాంతోపాటు ఇంకొక 9 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ 279 పోస్టులు చూసుకుంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించినవి, అవి కూడా మనకి సికింద్రాబాద్లో ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించి 9 పోస్టులు అయితే ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి. ఇక నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 141 పోస్టులు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 14 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి ఉన్నటువంటి 8,133 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పోస్టుల్లో మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి 478 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో మీరే మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి జాబ్ చూసుకుంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్కి అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి వేకెన్సీస్ 141 అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మనకి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి ముందుగా పాయింట్ అయితే మెన్షన్ చేశారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం ఏజ్ లిమిట్స్ వివరాలు చూద్దాం. ఆల్రెడీ ఏజ్ లిమిట్స్ వివరాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా చూసేది ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఇంకా డీటెయిల్గా ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి ఏజ్ లిమిట్స్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే 18 to 36 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ ఏజ్ బార్డర్లో ఉందనుకుంటే మీరు ఇక్కడ మీ కేటగిరీని వైజ్ ఏ డేట్ వరకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అవకాశం ఉందో డేట్స్ అనేవి ఇక్కడ మీరు అప్లై చూసుకోవచ్చు, ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అయితే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనే ఒక డౌట్ రావచ్చు. 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అది జస్ట్ నార్మల్ అందరికీ ఇంక్లూడ్ అయినటువంటి ఏజ్ రిలాక్సేషన్. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్స్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. సో అవి ఒకసారి చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గానే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు అప్ టు 13 years వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు, వీళ్ళకి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్. దీన్ని బట్టి వాళ్ళు అప్ టు 41 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వీళ్ళు అప్ టు 46 years వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయి ఉన్నట్లయితే వీళ్ళు అప్ టు చూసుకుంటే మనకి 49 years వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయి ఉంటే వీళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వీళ్ళు అప్ టు 51 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఇవైతే ఈ జాబ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేంటంటే ఈ జాబ్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి. ఇన్ కేస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు క్లియర్గా చెక్ చేయాలనుకుంటే అనెక్సరీ ఏలో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ అయితే చేశారని చెప్పారు. సో ఇప్పుడు మనం ఆ వివరాలు అయితే చెక్ చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఒక పాయింట్ అయితే క్లియర్గా అయితే చెప్పుకోవాలి. ఆ పాయింట్ మనకి బోల్డ్ లెటర్స్తో హైలైట్ కూడా చేశారు. ఇప్పుడు నేను అండర్లైన్ కూడా చేస్తున్నాను. ఆ పాయింట్ ఒకసారి మనం చదివితే దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. సో దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కంప్లీట్ చేసాం, రిజల్ట్ అయితే రాలేదు, లాస్ట్ డేట్ అప్లై చేసే లోపు అనుకుంటారు, వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. సో దీని అర్థం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్లో ఉండి
రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయలేరు. అండ్ ఆల్సో మీకు ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఆ లాస్ట్ డేట్ కన్నా ముందు మీకు 1 డే ముందైనా సరే మీ రిజల్ట్స్ అయితే వచ్చేస్తే మీరు పాస్ అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ అర్థమైతే ఇది. ఇంక ఇప్పుడు మనకి డీటెయిల్డ్గా ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో ఆ వివరాలను కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి డీటెయిల్డ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఇక్కడ మనిషి మెన్షన్ అయితే చేశారు. సో ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ జాబ్స్ ఉన్నాయో వీటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. ఇంకా ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే లేవు. నెక్స్ట్ మనకి స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా సేమ్ ఇదే విధంగా ఎనీ డిగ్రీతో అప్లై చేయొచ్చు. ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే లేవు. ఇక్కడ మనకి క్లియర్గా ఏజ్ లిమిట్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. అయితే మనకి ఏదైతే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్స్ ఉన్నాయో వీటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి టైపింగ్ అనేది వచ్చి ఉండాలని చెప్పారు. అది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఏదైనా సరే పర్వాలేదని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 2 పోస్టులకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఓవరాల్గా మీకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలన్నీ కూడా అర్థమైతే అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనం రిమైనింగ్ డీటెయిల్స్ గురించి స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్లో భాగంగా ఏవైతే అప్లికేషన్ ఫీజు వివరాలు ఉన్నాయో ఆ వివరాలను అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనకి చూడండి ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పేసి అప్లికేషన్ ఫీజు వివరాలను అయితే క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. సో ఎవరైతే ఈ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసి ఈ జాబ్స్కి ఉండేటటువంటి సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కంప్లీట్ అయితే చేస్తారో వాళ్ళకి 400 రూపీస్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో 400 రూపీస్ రీఫండ్ చేసే టైమ్స్లో బ్యాంక్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే ఆ 400 రూపీస్లోనే డిడక్ట్ అవుతాం అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్, ఫిమేల్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఈ కేటగిరీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 250 రూపాయలు అంటే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు. అండ్ ఆల్సో వీళ్ళు కూడా స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ అయితే చేస్తే వాళ్ళు పే చేసినటువంటి ఆ 250 రూపీస్ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏదైతే పోస్టులు అయితే ఉన్నాయో వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ అయితే చేస్తున్నాను రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి మొత్తం 4 స్టేజెస్లో ఉంటుంది. అది పోస్ట్ని బట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వేరియేషన్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత మనకి టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చెక్ చేద్దాం. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డీటెయిల్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనేది క్యారీ చేస్తుంది. దీని ప్రకారం మనకి ఎగ్జామ్ పేపర్లో 100 మార్క్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్ కనబడుతున్నాయి. ఇక ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు ఎగ్జామ్ పేపర్ని. సెక్షన్ 1లో మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దీనికి సంబంధించి 40 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 2లో మనకి మ్యాథమెటిక్స్ ఉంటాయి, దీనికి సంబంధించి 30 మార్క్స్. ఫైనల్లీ సెక్షన్ 3లో జనరల్ ఇంటెలిజెన్స్ కమ్ రీజనింగ్ అయితే ఉంటాయి, దీనికి సంబంధించి 30 మార్క్స్. ఓవరాల్గా మనకి క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ అనేది క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే జాబ్స్కి అప్లై అయితే చేసిన క్యాండిడేట్స్లో పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ డిజేబిలిటీని బేస్ చేసుకుని వాళ్ళకి ఎగ్జామ్ అయితే రాయడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అడిషనల్గా టైం అయితే ఇస్తారు. అంటే 120 మినిట్స్ వరకు వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి టైం అయితే ఇచ్చినట్లు మెన్షన్ అయితే చేశారు. దాంతోపాటు ఈ జాబ్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దాంతోపాటు ఏదైతే ఈ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందో దీన్ని మనం స్క్రీనింగ్ నేచర్లో కండక్ట్ చేస్తారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. నేను అన్ని డీటెయిల్స్ కూడా అండర్లైన్ చేశాను. ఇక ఇప్పుడు మనం ఏదైతే స్టేజ్ 2కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందో వాటి వివరాలు తెలుసుకుందాం. అయితే సిలబస్కి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు మనం స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోకి అయితే వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి.
అండ్ ఆల్సో 120 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ టైం చూసుకుంటే సేమ్ 90 మినిట్సే ఇవ్వడం జరిగింది. అంటే 1.5 అవర్ టైం అయితే ఇచ్చారు. అయితే మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ప్రీవియస్ లాగే ఇక్కడ కూడా మనకి ఒక 1/2 అవర్ ఎక్స్టెండెడ్ టైం ఇచ్చారు. అంటే వాళ్ళు 120 మినిట్స్ వరకు ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం ఉంది. ఇక ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ పేపర్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ 1లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దీనికి సంబంధించి 50 మార్క్స్. సెక్షన్ 2లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, దీనికి సంబంధించి 35 మార్క్స్. సెక్షన్ 3లో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి, దీనికి సంబంధించి కూడా 35 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సిలబస్ అనేది కూడా డీటెయిల్గా ఇక్కడ కూడా ఇచ్చారు. మీకు చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. సో అప్పుడు మనం ఆ వీడియోలో సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ రిమైనింగ్ స్టేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చేశారు. మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ఎవరైతే మనకి స్టేషన్ మాస్టర్ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మనం మాట్లాడుకున్నటువంటి టైపిస్ట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్స్ ఉన్నాయి, వాటికి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. రిమైనింగ్ వాటికి అయితే ఇంక ఏ టెస్ట్లో అయితే ఉండవు. సో ఓవరాల్గా రిక్రూట్మెంట్ అయితే ఎలా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చేశారు. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్పై ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్లో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన వివరాలు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ చేయబోయే వీడియోలో ఆ పాయింట్స్ని కూడా కవర్ అయితే చేస్తాను. సో బై ఎండ్ ఆఫ్ ది డే ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు షేర్ చేద్దాం అనుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇవే. నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చిన వివరాలన్నీ కూడా కవర్ చేస్తే ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ అయితే చేశాను. అయితే మీరు మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డౌట్స్ అయితే రైజ్ చేయొచ్చు. మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ని ఓవరాల్గా మనకి ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఓవరాల్ రెండింటిని కంపేర్ అయితే చేసి అప్పుడు మనం మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయాయి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ముందుగానే నేను రిక్వెస్ట్ చేసినట్టు లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మన ఛానల్ నుంచి వచ్చినటువంటి ప్రతి లేటెస్ట్ అప్డేట్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలరు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి ఇంతలా సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.